మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఆ క్రింద ఫుట్ నోట్లో 2వ నంబర్ వేసి కింద రాశారు చూడండి, ఏంటది? ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము. మరణము వచ్చినా నమ్మకముగా ఉండుము అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రేమగల మా ప్రభువా, కృపగల తండ్రి, వాక్యం మీది మేము మీ వారము, కృప మీది, సత్యం మీది. మీరు నాతో మాతో మాట్లాడండి ప్రభువా. మీ మాటలు మాకు అనుగ్రహించండి. మీరు మమ్మల్ని రక్షించుకున్నారు, విశ్వాసం ఇచ్చారు, ఎంతో నమ్మకమైన దేవుడుగా మీరు మా పట్ల ఉన్నారు ప్రభువా. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పారు. యుగ సమాప్తి వరకు, బూదిగంతాల వరకు తోడుగా ఉన్నానని మీరు సెలవిచ్చారు. నేను విడవను, ఎన్నడను ఎడబాయనని మీరు సెలవిచ్చారు ప్రభువా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతి. ఎన్నోసార్లు మేము తప్పిపోయాం ప్రభువా. మరి మాట తప్పని దేవుడిగా మీరు మాకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ మాటలు మాకు అనుగ్రహించమని, వ్యర్థుడును, నిష్ప్రయం దాసును, ఏ యోగ్యత లేనటువంటి వాడిని, పనికిరానిటువంటి వాడిని, దుమ్ము ధూళినని మరొకసారి మీ పాదాల దగ్గర మరి ఒప్పుకుంటున్నాను. మీ మాటలు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మరి 7 సంఘములతో దేవుడు చెప్పినటువంటి మాటలు మనం చదువుతాం. 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో అవన్నీ మనం ధ్యానించుకోం. కానీ మరి మొట్టమొదటిగా ఏ సంఘము? ఎఫెసు సంఘము. 2వదిగా స్మరణ, 3వది పెర్గము, 4వది తొయతైరా, 5వది సార్దీస్, 6వది ఫిలదెల్ఫియా, 7వది లవొదికయ. ఈ సంఘాలతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి, గద్దింపులు ఉన్నాయి. అర్థమైందా? మరి ఇవన్నీ ఈ 2000 సంవత్సరాలుగా మరి జరుగుతున్నటువంటి సంఘ కాలములో వచ్చినటువంటి సంఘ చరిత్రలు, లేకపోతే సంఘ పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయో కూడా సార్వభౌముడైన దేవుడు ఆయన యొక్క వాక్యంలో ముందే తెలియపరిచారు. కాబట్టి సరే, మరి మొట్టమొదటిగా అపోస్తలుల ద్వారా ప్రారంభించబడినటువంటి సంఘం ఇక్కడ ఎఫెస్తో పోల్చి చెప్పబడింది. అక్కడ నిజంగా ఎఫెస్సి పట్టణంలో సంఘం ఉంది, ఆ సంఘం కొరకు. అర్థమైందా? తర్వాత మరి ఆ సంఘ కాలం అంతా ఎఫెస్సి సంఘ కాలము. తర్వాత ఇప్పుడు కూడా మరి మనకి కూడా హెచ్చరికలు. ఒకే సంఘములో 7 రకాల విశ్వాసులు ఉంటారు. ఏంటండి? ఈ 7 సంఘాల గురించి ధ్యానించేటప్పుడు ఎన్ని విధాలుగా ధ్యానించుకోవాలి. ఒకే సంఘములో 7 రకాల వాళ్ళు ఉంటారన్నమాట. అర్థమైందా మీకు? అందరూ ఒకలాగా ఉండరు. సరే, అవన్నీ మనం హెచ్చరికలు తీసుకుందాం. 2వ సంఘం గురించి మాట్లాడుతూ ప్రభు అక్కడ ఇచ్చినటువంటి హెచ్చరిక, వాగ్దానము, ఆజ్ఞ, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఇక్కడ ఈ సంఘం పేరు స్మరణ. ఏంటి? స్మరణ. దానికి అర్థము చేదు. ఏంటి? చేదు. ఈ సంఘం పేరేంటి? చేదు. మరొక భావం ఏంటంటే అది మిడిల్ ఈస్ట్లో వాడే పెర్ఫ్యూమ్ లాంటిది. అది ఒక చెట్టుని, మరి దాని బెరడుని, ఆ చెట్టుని మరి క్రష్ చేసి తీసే మరి ఆ పెర్ఫ్యూమ్ లాంటిది అన్నమాట. సరే, అంటే ఒక వ్యక్తిని నలిపినప్పుడు దాంట్లోంచి ఏమి రావాలి? సువాసన రావాలి. అర్థమైందా మీకు? సువాసన. లేకపోతే మన శ్రమల్లో ఏమొస్తుంది? దేవునికి మహిమ వస్తుంది ప్రియులారా. ఆత్మీయంగా మనం క్షేమాభివృద్ధి పొందుతాం, ఇతరులకి మాదిరిగా ఉంటాం ప్రియులారా, ఎదుగుతాం. సరే, కాబట్టి స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయం. మరి మరొక విషయం ఏంటంటే ప్రతి సంఘానికి దేవుడు దూతలను ఏర్పాటు చేశాడు. వినండి, ప్రతి దేశానికి దూతలు ఉంటారు. అక్కడ దానియేలు గ్రంథంలో మనం చదువుతాం, గ్రేకీయులకి
లేకపోతే ఇస్రాయేల్కి, పారసీకులకి, సరే దోతలు ఉన్నారు. అర్థమైందా? మరి అంతేకాకుండా మరి యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అంతేకాకుండా ప్రధానంగా ఎవరు ఈ దూతలుంటే సంఘపు దూతలు సహోదరులు. ఏంటి? సహోదరులు. సంఘాన్ని కాచుకొని చూచుకునే సహోదరుల్ని బైబిల్ గ్రంథం ఏమని పిలుస్తుంది? సహోదరులు ఎవరని నన్ను అడిగిన ఎడల వారు సంఘములకు దూతలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చదవండి. నాకు అంతకుముందు ఈ మాటలు అర్థమయ్యేది కాదు. దూతలంటే పరలోకంలో దూతలు అనుకున్నాను నేను. చదవండి. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల ఆ మాట స్పష్టంగా సంఘముల దూతలు, అపోస్తలులు. ఎవరు ఈ అపోస్తలులు? సంఘముల దూతలు. ఎంత గొప్ప ఘనత! ఈ మధ్యలో పేతురు భక్తుడి గురించి మేము ధ్యానించుకుంటున్నాం. మరి ఎన్ని విషయాలు ధ్యానించుకున్నా ఒక్క వచనం కూడా కదలట్లే, మేము కదలలేకపోతున్నాం. ఎక్కడున్న వాడిని ఉదయం విన్నట్లుగానే అదే పేతురు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సజీవమైన రాళ్ళు. ఎక్కడ ఉండవలసిన వాళ్ళము, ఎట్లా ఉండవలసిన వాళ్ళము, మరి మనకి జీవాన్ని ఇచ్చి దేవుడు వాడుకుంటా ఉన్నాడు. కాబట్టి సంఘపు దూతలు. నేను అనుకున్నాను మరొక ఈ యొక్క ప్రకటన గ్రంథంలో నాకు ఒకప్పుడు అర్థమయ్యేది కాదు. అసలు ప్రకటన గ్రంథం అంటేనే భయం, నాకు చదివేవాడిని కాదు. ఇది మనకు అర్థం కాదులే అనుకునేవాడిని. ఒకసారి మరి మన ప్రియులు అన్న మాకు వచ్చి కొంచెం ప్రకటన గ్రంథంలో వాక్యం తీసుకోవాలని చెప్తే ప్రకటన గ్రంథం గురించి ఇక స్టడీ చేసినప్పుడు ఎంతో వాళ్ళకన్నా ఎక్కువగా నేను ఆనందించా. ఆ దినాల్లో మరి ఇంచుమించు 2015 ఎప్పుడో ఆ దినాల్లో మనం కూడా ఎక్కువ ఆ విషయాలు చదువుకున్నాం. ఈ స్టార్స్ అంటే కూడా నాకు అర్థమయ్యేది కాదు. స్టార్స్ ఏంటండి? ఇక్కడ చూడండి, 1వ అధ్యాయము నక్షత్రాలు 19-20 వచనాలు చదవండి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చి. ఈ మాట చదువుతుంటే ఏవో నక్షత్రాలే అనుకున్నాను నేను. నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభములను గూర్చిన వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. ఈ నక్షత్రాలు ఎవరు? దానియేలు గ్రంథం ప్రకారం 12:3 ప్రకారం వాళ్ళెవరు? నీతిని అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండలంలోని జ్యోతులు వారే. కాబట్టి వారు నక్షత్రాలు. లోకంలో స్టార్స్, సూపర్ స్టారు, మెగాస్టారు, అవునా కదా? ఆ స్టార్లు కాదు. ఆ స్టార్లు రక్షణ పొందితేనే పరలోక రాజ్యం. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. ఎంత మంచివారైనా సరే వారు రక్షణ పొందాలి ప్రియులారా. అయితే ఈ స్టార్స్ ఎవరు? పౌలు గారు ఒక స్టారు, పేతురు గారు ఒక స్టారు, యోహాను భక్తుడు ఒక స్టార్. సంఘముల దూతలు ప్రియులారా. సరే, కాబట్టి సంఘములు నక్షత్రాలు, ఆయన చేతిలో ఉన్న 7 నక్షత్రములు ప్రియులారా. సరే, ఇవన్నీ ఎంత ధ్యానించినా మనకు సరిపోదు. 8వ వచనం ఇక్కడ 2:8. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, మొదటివాడును కడపటివాడును. మొదటివాడును కడపటివాడు. మన ప్రభు ఎవరు? ఆయన మొదటివాడు కడపటివాడు. మొదటివాడు కడపటివాడు, ఆది నుండి ఉన్నవాడు, పర్వతముల పుట్టక ముందు నుంచే ఆయన ఉన్నవాడు. అర్థమైందా? దీంట్లో ఒక గొప్ప సత్యం మనం అర్థం చేసుకోవాలి. మీలో
ఈ కార్యమును ప్రారంభించిన వాడు ఆయన రాకడ వరకు కొనసాగించే దేవుడు. కాబట్టి ఆది నుండి అంతం వరకు ఉన్నవాడు. ప్రియులారా, అర్థమైంది? ఆయనకి ప్రారంభమేమి లేదు. చాలామంది అనుకుంటారు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు భూమి మీదకి మానవుడిగా వచ్చాడు కదా, అంతకు ముందు లేడా? ఈ 2000 సంవత్సరాల చరిత్రగా కలిగినటువంటి ఈ వ్యక్తి మానవుడు ఎట్లా అవుతాడు? ఆది యందు వాక్యముండెను, చెప్పాలి. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. ప్రియులారా, కాబట్టి వాక్యమై దేవుని నోటులో ఉన్నటువంటి ఆ వాక్కు వలె వాక్కు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరము ధరించుకొని ప్రియులారా భూమి మీదకి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. కానీ ఆయన ఉనికి మాత్రం ఆయనకి ఆది అంతము లేనివాడు, ఆది అంతము లేనివాడు, యుగ యుగములు ఉండువాడు. అందుకనే మొదటి అధ్యాయం 18వ వచనంలో ఏముంది? నేను మొదటి వాడను, చదవండి అందరూ, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చనిపోయిన శవాన్ని మనం పూజించట్లా. చాలామంది అనుకుంటున్నారు ఈ రోజుల్లో, విమర్శించే వాళ్ళు ఏమని విమర్శిస్తుంటారు, ఈ క్రైస్తవులు శవాన్ని పూజిస్తారనుకుంటారు. శవాన్ని మనం పూజించేది కానే కాదు. క్రైస్తవులు సమాధులను పూజిస్తారంటారు, సమాధిని పూజించేది కాదు. సమాధులు ఏముంటుంది? కుళ్ళిపోయిన ఎముకలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి ఖాళీ సమాధి. సమాధిని కాదు మనం పూజించేది, మృతుడినైతిని కానీ యుగ యుగములో మృతిని గెలిచి మరి మరణము లేని మహిమ శరీరంతో తిరిగి లేచిన సజీవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ప్రియులారా ఆరాధిస్తున్నాం. ఆయన ఎవరు? మొదటివాడు, కడపటివాడు. మొదటివాడు, కడపటివాడు. ప్రియులారా, ఆది అంతము లేనటువంటి వాడు. కొంచెంపల్లిలో మరి మొట్టమొదటిగా సువార్త కూడిక మరి పెట్టినప్పుడు మా పెద్ద మావయ్య ఆదిరెడ్డి గారు ఆయన అన్నాడు, మేము కమ్యూనిస్టులం, ఊరిలో మీటింగ్ పెట్టకుండా చేస్తాం. ఆయనకి కమ్యూనిజం గురించి నేర్పించింది నేనే. అర్థమైందా? సరే, కాబట్టి ప్రశ్నలు అడుగుతాం, వచ్చే మీటింగ్ జరగకుండా చేస్తాం అని అనుకున్నారు. ప్రియులారా, ఎదురాడు వారికి మారు మనసు కలుగు చేసే దేవుడు. ఏ మనుష్యుడును నీ ముందర నిలవచాలడు. వచ్చారు సేవకులు మొట్టమొదటి 94వ సంవత్సరంలో కదండి, 94వ సంవత్సరంలో మొట్టమొదటిగా సేవకులు మీటింగ్కి వచ్చారు. తీసుకెళ్ళాను వాళ్ళ ఇంటికి. మామయ్య ఏదో అడుగుతానన్నావు కదా, నువ్వు అడుగు బ్రదర్స్ అన్నవాళ్ళు వచ్చారు అని అంటే, ఆయన ఏదో పెద్ద ప్రశ్నలాగా ఒక మాట అడిగాడు. ఏంట్రా మీరు చెప్పేది? యేసు ప్రభు అంటున్నారు, ఈయన దేవుడు అంటున్నారు, ఈయన పుట్టింది మొత్తం కలిపిన 2000 సంవత్సరాలు లేదు. 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన ఈయన దేవుడు ఎట్లా అవుతాడు? అంతకుముందు భూమి లేదా, దేవుడు లేడా అని అడిగినప్పుడు చక్కగా వివరించి అరటి పండు ఒడిచిపెట్టినట్లుగా మరి ఆయనకి వివరించడం జరిగింది. ప్రియులారా, చివరికి దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, మా పెద్ద మావయ్య ఆదిరెడ్డి గారి స్థలమే 11 సెంట్లు, పక్కన మరొక మావయ్య ఆయన స్థలం 5 సెంట్లు, మొత్తం 16 సెంట్లు దేవుని మందిరం అయింది. ప్రైజ్ ది లార్డ్. అసలు మీటింగే జరగకుండా చేస్తానన్నాడు. చివరికి ఏమైంది? వాళ్ళ ఇల్లే. చెప్పండి, ఆయనకి అసాధ్యమైన కార్యమే. జర్మనీలో వాల్టర్ ఎవరో ఒక ఆయన, ఏంటండి వాల్టర్ అనే ఒక ఆయన అన్నాడు, ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ బైబిల్ కనపడదు, ఈ వెర్రితనం ఇవన్నీ ఏముండవు. మన దేశంలో కూడా చాలామంది ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు కదా, ఏంటవి? చర్చి లేకుండా చేస్తాం, సేవకులు లేకుండా చేస్తాం,
ఆ? మధ్యాహ్నం బ్రదర్ అంటున్నారు, ఒక్క రక్తపు బొట్టు కింద పడితే దాంట్లో నుంచి ఎంతమంది సేవకులు లెగిస్తారో. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? ఒక్క రక్తపు బొట్టు సేవకుడిది కింద పడితే దాంట్లో నుంచి ఎంతోమంది, అనేకమైన దేశాల్లో, ముస్లిం దేశాల్లో కూడా ఎంతోమంది ప్రభువుని నమ్ముకుంటున్నారు. రాజకుమారులు నమ్ముకుంటున్నారు, యువరాణులు యువరాజులు నమ్ముకుంటున్నారు ప్రభువుని. వాళ్ళ విశ్వాసం చూస్తే మమ్మల్ని చంపినా పర్వాలేదు అంటున్నారు వాళ్ళు. అంత సింపుల్గా అంటున్నారు వాళ్ళు. వింటున్నారా? మరణము వచ్చినను నమ్మకముగా ఉండము. ఏంటి? వాళ్ళు విశ్వాసం కొరకు. ఎవరయ్యా చల్లారిపోయిన క్రైస్తవులు అంటే శ్రమలు లేని క్రైస్తవులు. చెప్పండి ఈ మాట. మన సౌత్ ఇండియాలో సంఘం తయారు చేసేది ఎవరినో తెలుసా? చెప్పండి. ఎవరిని? లవోదికయ సంఘాలని, నులివెచ్చని సంఘాలని, నిద్రపోతున్న సంఘాలని. ప్రియులారా, మండుతున్న శ్రమల్లో మండుతున్నటువంటి వారు ఇంకా ఫలిస్తూనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి ప్రియులారా, దేవుడు అనేక మందిని ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. మృతుడినైతని కానీ యుగయుగములో సజీవుడను, ఆయనకు అసాధ్యమైన కార్యము లేదు. ప్రియులారా రండి, మొదటివాడు కడపటివాడు. 9వ వచనంలో మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు. ఈ రోజుల్లో ఎవరైనా కోమాలో ఉన్న వాళ్ళని, బ్రతికిన వాళ్ళని వెళ్ళి మైకులు పెట్టి, ఏమండి మీకు ఆ అరగంట ఏమైంది, ఈ గంట ఏమైంది అనుభవాలు అడుగుతారు. వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? అవునా? మరి ప్రభువు చెప్తారు, మృతుడై బ్రతికినవాడు చెప్పు సంగతులు. చెప్పండి, మృతుడై బ్రతికినవాడు చెప్పు సంగతులు. చాలామంది సువార్త చెప్తే, పరలోకం గురించి చెప్తే, నరకం గురించి చెప్తే ఎవడు చూసి వచ్చాడు అంటారు. చెప్పండి మాట. ఏమంటారు? ఎవరు చూసి వచ్చారు? పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. ఎవరు చెప్తున్నారని చెప్పారు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదివాం. ప్రియులారా, ఎక్కడి నుంచి? పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. ఇంకా అంతకన్నా నీకు సాక్ష్యం ఏం కావాలి? అంతకన్నా నీకు సాక్ష్యం ఏం కావాలి? సృష్టించిన ఆయనే చెప్పే సంగతులు. పరలోకము నుండి దిగివచ్చే మానవుడిగా నీకు ఆ విషయాలన్నీ చెప్పడం ఎంత ధన్యత. వాటిని తప్పించుకోవాలని నువ్వు ఎంత గొప్ప కృప చూపిస్తాడో, ఎంత గొప్ప ప్రేమ చూపిస్తాడో. రేపొద్దున అంత భయంకరమైన తీర్పులు ఉంటాయి ప్రియులారా, అంత భయంకరమైన తీర్పు ఉంటుంది. మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. 9వ వచనం, నీ శ్రమను, నీ దరిద్రతను, నీ శ్రమను నేను ఎరుగుదును. నీ శ్రమను నేను ఎరుగుదును. ప్రియులారా, దేవుడు ఇదిగో మరి మాట్లాడుతున్నాడు. నీవు పొందుతున్నటువంటి హింసలు నేను ఎరుగుదును. నీ స్వజనుల ద్వారా, నీ చుట్టూ ఉన్న వారి ద్వారా నిందలు, దూషణలు, అవమానాలు ఎన్ని రీతులుగా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుందామని ఒక అడుగు అడుగేయాలనుకుంటే 100 మంది వెనక్కి లాగేవాళ్ళు కాదా? చెప్పండి, 100 మంది వెనక్కి లాగేవాళ్ళు. ప్రియులారా, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ హింసలను నేను ఎరుగుదును. అనేక దేశాల్లో యేసు ప్రభువుని నమ్ముకుంటే తల నరికేస్తారు. అయినా సరే, నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కొళ్ళి కృషించినను. నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కొళ్ళి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా
ఐశ్వర్యము విరోధి వలె నన్ను యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఎవరు విడిచిపెట్టినా, ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా, బంధుమిత్రులు ఎవరు విడిచిపెట్టినా, చివరికి తల్లిదండ్రులు నిన్ను విడిచిన యెహోవా నిన్ను చేరదీయను. నీ శ్రమను నేను ఎరుగుదును. ఏంటి? నీ శ్రమను నేను ఎరుగుదును. నీ శ్రమను నేను ఎరుగుదును. ఎన్ని రకాల శ్రమలు, ఎన్ని రకాల ఇబ్బందులు నువ్వు పడుతున్నావో నాకు తెలుసు. నీ శ్రమను నేను ఎరుగుదును. కొంతమంది భర్తల ద్వారా శ్రమలు, కొంతమంది చెప్పుకోలేని శ్రమలు కాదా, కొంతమంది భార్యల ద్వారా శ్రమలు, భర్తలకి చెప్పుకోవడానికే చెప్పుకోలేని శ్రమలు ప్రియులారా. పిల్లల ద్వారా శ్రమలు, బంధువుల ద్వారా శ్రమలు. నీ శ్రమను నేను ఎరుగుదును. ఏంటండి? అన్నిటికన్నా ముఖ్యంగా విశ్వాసము కొరకు, ప్రభువు కొరకు ఎదుర్కొంటున్న శ్రమలు, హింసలు. నీ శ్రమను, నీ హింసలను నేను ఎరుగుదును. రెండవది, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఈ సంఘము దేంట్లో నుంచి వెళుతున్న సంఘము చెప్పండి? శ్రమలలో నుంచి వెళుతున్నటువంటి సంఘము, హింసల్లోంచి వెళుతున్నటువంటి సంఘము. రెండవది, ఇది పేద సంఘము. చెప్పండి, ఇది పేద. నీ దరిద్రతను నేను ఎరుగుదును. నీ దరిద్రతను నేను ఎరుగుదును. యేసు ప్రభు వారికి ఎట్లా తెలుసండి మన దరిద్రం, మన కష్టాలు ఆయనకేం అర్థమవుతాయి? చాలామంది అంటారు, ఆ దేవుడు కూడా మా కష్టాలు తీర్చలేళ్ళండి. చాలాసార్లు మేము ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్తే కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఏముందిలే నన్ను అయిపోయినాయిలేండి, మీ యేసు ప్రభు కూడా మా కష్టాలు తీర్చలేళ్ళండి. నీ శ్రమను నేను ఎందుకని నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఆయనకి ఎట్లా అర్థమవుతుంది మన దారిద్ర్యము? చెప్పండి. ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచ. నీ దరిద్రతను, నీ కష్టాన్ని అర్థం చేసుకోగలిగిన ప్రభు యేసయ్య ప్రియులారా, ఆయన అర్థం చేసుకోగలిగా. చూసారా? నా కష్టాన్ని, నా దరిద్రాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. ఆయన దరిద్రుడై నా దరిద్రాన్ని తీసివేసి నన్ను ధనవంతుడిగా చేశారు. అర్థమైందా మీకు? మరొక గొప్ప అనుభవాన్ని ప్రభు నాకు ఇచ్చారు. దరిద్రులను అర్థం చేసుకునే కృపను కూడా నాకు ఇచ్చారు. అర్థమైందా మీకు? కష్టాల్లో ఉన్న వాళ్ళని అర్థం చేసుకునే కృపను కూడా నాకు ఇచ్చారు. వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళతో కలిసినప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉంటుందో. నేను ఎప్పుడు స్తుతిస్తా ఉన్నా. నన్ను కూడా ఒక దరిద్రుడిగా పుట్టించి నా దారిద్ర్యంలో నుంచి నన్ను తీసుకొచ్చినందుకు నీకు ఎంత వందనాలు ప్రభువా. అర్థమైందా? కాబట్టి ఎందుకు అవన్నీ సిద్ధపరచడానికి, ఇతరులను అర్థం చేసుకోవడానికి. నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఏంటి? నీ దరిద్రతను నేను ఎరుగుదును. నీ దరిద్రతను నేను ఎరుగుదును. ప్రియులారా, యేసుప్రభు వారు ఎక్కువగా వెళ్ళింది ఎవరింటికి? చెప్పండి. మిగతా వాళ్ళ పేర్లు ఏమి లేవు, కానీ ఎక్కడికి వెళ్ళారో, జక్కయ్య ఇంటికి వెళ్ళారు, అది రక్షణ కోసం. సరే, దేనికైనా ఎవరింటికి వెళ్ళారు? బాగా పేద కుటుంబం, మార్తా, మరియా, లాజరు. విశాల విశ్వమును సృష్టించి పరిపాలిస్తున్నట్టు సృష్టికర్తే భూమి మీదకి మానవుడిగా వచ్చినప్పుడు ఎవరిళ్ళకి వెళ్ళేవాళ్ళు ఎక్కువ? పేదలకి. బీదలకు సువార్త ప్రకటించడమే
ఆయన యొక్క మేనిఫెస్టో, ఆయన మేనిఫెస్టోలో ఉన్న మొదటి పాయింటే చెప్పండి, పేదలకు సువార్త ప్రకటించడానికి. కడు బేదవాడుగా, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటారు, బేదవాళ్ళకే బేదవాడుగా పుట్టింది. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నీ దరిద్రతను నేను ఎరుగుదు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పావర్టీ. నీ దరిద్రతను నేను అర్థం చేసుకోగలను. కేవలం అర్థం చేసుకోవటమేనా, సహాయం చేయగలడా చెప్పండి? ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఒడ్డు మీద నుంచొని కబుర్లు చెప్తారు చాలామంది, అవునా కదా? ఆరుస్తావా తీరుస్తావా అంటారు. మరి ప్రభు ఎవరిప్పుడు? ఆర్చి ఆయన, తీర్చి ఆయన. మనమే సాక్షులం. నీదు ప్రేమకు నేనే సాక్షిని. ఎవరో? మనమే సాక్షులం, మేమే సాక్షులం. మా జీవితాలే సాక్ష్యాలు ప్రియులారా. నీ దరిద్రతను నేను ఎరుగుదును. ప్రభు ఈ సంఘం గురించి ఒక మంచి మాట చెప్తాను. అయినను నీవు ధనవంతుడవే. చెప్పండి, నీవు ఏ విధంగా నేను ధనవంతుడిని? ఏ విధంగా ఈ సంఘము ధనవంతురాలైన సంఘముగా ఉంది ప్రియులారా? ఆత్మీయంగా చూడండి, యాకోబు పత్రిక 2:5 ఒక చక్కటి మాట ఉంది చూడండి. యాకోబు పత్రికలో చాలామంది భాగ్యమ్మ భాగ్యమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఈ మధ్యలో ఒక భాగ్యమ్మ తల్లి కూడా పరలోకం వెళ్ళిపోయింది. హడ్సన్ అన్నోళ్ళ తల్లి. రండి 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని. ఎవరంట వీళ్ళు? లోక విషయంలో, లోకం దృష్టిలో దరిద్రులైన వారు. లోకం దేనికి వాల్యూ ఇస్తుంది? మంచి చీర కట్టుకుంటే విలువిస్తుంది, బంగారం పెట్టుకుంటే విలువిస్తుంది, మంచి కారులో తిరిగితే విలువిస్తుంది, మంచి ఇల్లుంటే విలువిస్తుంది, మంచి ఇంట్లో మంచి ఫెసిలిటీసు లేకపోతే ఎమ్యూనిటీస్ ఉంటే విలువిస్తుంది ప్రియులారా. మరి దేవుడు వాటికి విలువిచ్చే దేవుడు కాదు. దేవుడు వాటికి విలువిచ్చే దేవుడు కాదు. వాటిని చూసి మనం మురిసిపోతే ఉపయోగం లేదు. లోకం విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా. ఎవరు భాగ్యవంతులు మీరు చెప్పండి ఇప్పుడు? ఎవరు భాగ్యవంతులు? ఎవరు భాగ్యమ్మా? విశ్వాసములో భాగ్యవంతులు. చెప్పాలి ఈ మాట. లోక విషయంలో దరిద్రులే. పాకలో ఉండొచ్చు, రేకుల షెడ్లో ఉండొచ్చు, కానీ విశ్వాస విషయంలో భాగ్యవంతులు ప్రియులారా. విశ్వాసం విషయంలో భాగ్యవంతులు. దేనికి ఎక్కువ విలువిస్తారు ప్రభు? విశ్వాసానికి ఇస్తారు. నీ ఆత్మీయ విలువలకి ఇచ్చే. తర్వాత దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. జాగ్రత్తగా వినండి ఇక్కడ. తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? ఒక్క నోట్లోంచి కూడా రావట్లే సమాధానం. దరిద్రులైన వారిని. చెప్పండి, ఎవరిని? ఈ దరిద్రులైన వారిని అంటే దరిద్రులందరినీ కాదు. బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. అంటే బేదలందరికీ పరలోక రాజ్యం ఇచ్చేది కాదు ఇది. నువ్వు మారు మనసు పొందే శిష్యులతో మాట్లాడుతున్నారు ప్రభు. ఈ లోకంలో ఏది లేదని మీరు చింతపడబాకండి, పరలోక రాజ్యం మీది. ఏంటండి? పరలోక రాజ్యం మీది. కాబట్టి ఈ దరిద్రులకి, ఈ విశ్వాసంలో భాగ్యవంతులకి దేవుడు ఏ వాగ్దానం చేశాడు? తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా ప్రియులారా? ఒక ధనవంతుడు పొలం బాగా పండిందంట. లోక 12లో తీయక్కర్లా, వినేయండి. ఇక పెద్ద పెద్ద కొట్లు కట్టించాడు. నేను చాలా తెలివైనోడిని,
తెలివి లేకుండా పంటలు పండవు. నేను చాలా కష్టజీవిని, కష్టపడకుండా పంటలు పండవు. ప్రియులారా, అర్థమైందా? మరి ఎంతో శ్రద్ధగా చేశాడు, నిజమే పండింది పంట. ఇదిగో అనేక సంవత్సరములకు సరిపోను పంట సమకూర్చుకున్నానని పెద్ద పెద్ద కొట్లు, పాత కొట్లన్నీ పడగొట్టి పెద్ద పెద్ద కొట్లు కట్టించాడు. దాంట్లో నిలవబెట్టి ఆ రాత్రి అనుకుంటున్నాడు ఏమని, నా ప్రాణమా, చెప్పాలందరూ, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. అబ్బాబ్బాబ్బా, ఇక జీవితం అంటే అదే అనుకుంటున్నాడు ఈ వెర్రివాడు. చెప్పండి, జీవితం అంటే ఏమనుకుంటున్నాడు? తినటం, త్రాగటం, సుఖించటం. ప్రియులారా, దేవుడు ఆ రాత్రి ఆ ధనవంతుడితో మాట్లాడాడు. ఏమన్నాడు? లోకమంతా పెద్ద సైంటిస్ట్ అంటుంది, లోకమంతా తెలివైన వాడు అంటుంది, లోకమంతా జ్ఞానవంతుడు అంటుంది, కష్టజీవి అంటుంది, ధనవంతుడు అంటుంది, భాగ్యవంతుడు అంటున్నారు లోకమంతా. దేవుడు వీడికి ఒక పేరు పెట్టాడు. ఏమని చెప్పాలందరూ? వెర్రివాడా, ఫూల్. చెప్పాలి ఈ మాట, ఫూల్ అని సర్టిఫికెట్ ఇచ్చాడు. లోకం పెద్ద పెద్ద మెడల్స్ ఇస్తుంటే, గోల్డ్ మెడల్స్ ఇస్తుంటే, వీడికి ఏమిచ్చాడు? ఫూల్, వెర్రివాడా. ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించిన ఎవరు ఒకరు అని అంటే ఆ రాత్రే గుండెపోటు వచ్చింది. అర్థమైందా? గుండెపోటు ఎక్కువైపోతుంది. ఈ కొట్టుల్లో ఉన్న ఎటుపోతాయి, ఎవరు తీసుకుంటారు? కొడుకు తీసుకుంటాడు, కూతురు తీసుకుంటాడు, లేకపోతే కొడుకు కూతురు లేకపోతే బంధువులు తీసుకుంటారు. ఈ నొప్పి ఎక్కువైపోయింది. ఇక ఏమీ చెప్పుకోకుండానే రాసుకోకుండానే గుటుకమన్నాడు. అర్థమైందా? వెర్రివాడా, చెప్పండి, నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? సృష్టికర్త అని దేవుని చేతిలో ఉంది. వెర్రి పనులు చేస్తున్నావు. ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? ఎందుకు బ్రతుకుతున్నావో తెలుసా? నీ బ్రతుకులో నీవు సాధించవలసింది ఏంటో ఆ సృష్టికర్తని ఎరిగి, ఏంటండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవల యందు నడుచుకొనుచుండుటయే ఇదే మానవ కోటికి విధి. ప్రియులారా, వెర్రివాడా, బ్రతుకంటే తినటం, త్రాగటం, సుఖించటం అనుకుంటున్నావా? ఈ రాత్రిలో మైకులో పెద్ద పెద్ద అరుపులు వినపడుతుంటే ఇంట్లో టీవీల్లో పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకుంటారు కొంతమంది. ఎందుకని? ఆ వెర్రివాడి మాటలు మనం వినకూడదు. ఆ పిచ్చోడు అరుస్తూ ఉంటాడు. అర్థమైందా? మనకు వినపడకూడదు. ఇక టీవీలు పెట్టుకోవాల్సిన అవసరం అసలే లేదు ఈ రోజుల్లో. చెవుల్లో పెడుతున్నారు. ఏంటయ్యి? ఇయర్ పాడ్స్. అర్థమైందా? ప్రభువే అన్నారు చెవిటి పాము దగ్గర బోర ఊదినట్లంట. చెప్పండి, ఈరోజు నువ్వు చెవులు మూసుకుంటావు. అర్థమైందా? వెర్రివాడా, జీవితం యొక్క అర్థం తినటం, త్రాగటం, సుఖించటం కానే కాదు. అక్కడ దేవుడు ఏమన్నాడు వాడితో? దేవుని దృష్టిలో నీవు ధనవంతుడు కాక, చదవండి ఆ మాట 12వ అధ్యాయంలో, లోకాసు వార్త 12వ అధ్యాయంలో 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చువాడు అలాగుననే ఉండును. కాబట్టి నువ్వు ఆత్మీయ భాగ్యాన్ని సంపాదించుకుంటున్నావా? లోక సంపాదనలు కూర్చుకొని వాటిల్లో మురిసిపోతున్నామా? ప్రభు నన్ను అడిగారు, నీకు ఆస్తి కావాలా, ఆత్మలు కావాలా అని. నాకు ఆత్మలు కావాలి ప్రభు. ఇక నా సంపాదన అంతా చెప్పండి, ఏంటి చెప్పండి? ఆత్మల సంపాదనే. నాకు ఒక్క ఆత్మ కోట్లు విలువ పెట్టిన రాదు. ఒక్క సువార్తలో ఒక్క వ్యక్తి రక్షణ పొందితే కోట్లు పెట్టినాక రాదు. ప్రియులారా, దేవుని దృష్టిలో ధనవంతుడిగా ఉండాలి నువ్వు. చెప్పండి, దేవుని దృష్టిలో ధనవంతుడిగా ఉండాలి. కాబట్టి నువ్వు మారు మనసు పొందావా, రక్షణ పొందావా, చనిపోతే ఎక్కడికి వెళతావు? పెద్ద పెద్ద కొట్లు కట్టించావు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించావు, బాగానే ఉంది.
చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ప్రపంచంలో అనేక మందిని పట్టుకున్న ప్రశ్న, హృదయంలో గుచ్చుకున్న ప్రశ్న ఏంటది? చనిపోతే అసలు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా నీకు? ఏమో. ఏమంటాడు చెప్పండి? ఏమో. ఎందుకు బ్రతుకుతున్నావు? ఏమో. చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఏమో. దేనికి సమాధానం లేదే. ఒకప్పుడు వీటిలన్నిటికీ నా దగ్గర సమాధానం ఉండేది కాదు. సెల్సి వీటన్నిటికీ నా దగ్గర సమాధానం ఉండేది కాదు. ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదు, చనిపోతే ఎక్కడికి వెళ్తానో తెలియని వాడిని ఇంకెందుకు బ్రతకటం అని విశాఖపట్నంలో సముద్రంలో దూకి చచ్చిపోదాం అనుకున్నా. ప్రియులారా, అయితే ప్రభు నన్ను కరుణించి కనికరించి మరి చిన్నప్పటి నుంచి అనేక మంది ద్వారా ప్రేమ ద్వారా వినిపించినటువంటి సువార్త ద్వారా ఆ ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. చనిపోదాం అనుకున్నాను ప్రియులారా. అయితే ప్రభు కరుణించి కనికరించి రక్షించుకున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చానో తెలుసు, ఎందుకు బ్రతకాలో, ఎవరి కోసం బ్రతకాలో, చనిపోతే ఎక్కడికి వెళ్తానో తెలుసు. నేను ఇప్పుడు వెర్రివాడిని కాదు, ఒకప్పుడు వెర్రివాడిగా ఉన్నాను. వెర్రివాడా దేవుడు అంటున్నాడు. దేవుడికి అధికారం ఉంది, సృష్టించిన ఆయన వెర్రివాడా అంటాం తప్ప, చెప్పండి, నోట్లోంచి మాట రాట్లా. సృష్టించిన ఆయనకి అధికారం లేదా మన మీద? వెర్రివాడా, వెర్రి పనులు చేస్తున్నావు నువ్వు, వెర్రి ఆలోచనలు చేస్తున్నావు. కాబట్టి ఇక్కడ స్మరణ సంఘంలో ఉన్నటువంటి ఇక్కడ విశ్వాసుల్ని, మరి ఆ సంఘాన్ని దేవుడు అంటున్నాడు, నీవు ధనవంతుడవే. ఏంటి? ఏ విధంగా ధనవంతురాలైన సంఘం ఇది? దేవునిలో, విశ్వాసములో, వాక్యములో, ప్రియులారా ప్రేమలో, ఆత్మీయ విలువలు కలిగినటువంటి సంఘము. ఏంటి? ఆత్మీయ విలువలు కలిగినటువంటి సంఘము. కాబట్టి ధనవంతుడవే దేవుడు అంటున్నాడు, నీవు ధనవంతుడు. తర్వాత ఇక్కడ చూడండి, తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక చాలామంది క్రైస్తవులని చెప్పుకుంటూ ఉంటారు. నేను కోనేరు లక్ష్మీ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నా చుట్టూ ఉన్న లెక్చరర్స్ నన్ను ప్రశ్నలు అడిగారు. ఏంటండి క్రైస్తవులంటే ఎవరండి అని అడిగారు. సరే, క్రైస్తవులంటే ఎవరు? మా ఊర్లో పాస్టర్ దొంగతనం చేశాడు, మా ఊర్లో ఏలియా అంటాడు, పొలంలో పట్టుకుపోతాడు, మా ఊర్లో దావీద్ అంటాడు, లేకపోతే ఏలియా అంటాడు, ఎబ్నేజర్ అంటాడు, వీళ్ళైనా క్రైస్తవులు అని అంటే వాళ్ళని ఒక ప్రశ్న అడిగాను నేను, మీరు చెప్పండి క్రైస్తవులు అంటే ఎవరు అని. క్రీస్తుని వెంబడించేవాడే క్రైస్తవుడు. చెప్పండి, చెప్పాలి అందరి నోటితో. క్రీస్తుని వెంబడించేవాడే క్రైస్తవుడు. క్రీస్తులో తిరిగి జన్మించిన వాడే క్రైస్తవుడు. నాతో ఒక బ్రాహ్మణుడు ప్రొఫెసరు, సివిల్ ప్రొఫెసరు పనిచేసేవాడు. ఒకరోజు క్యాంటీన్లో ఎదురు బదురు కూర్చొని మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, శ్రీనివాసరెడ్డి గారు మీరు నిజమైన బ్రాహ్మణులండి అంటున్నాడు ఆయన. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మలో నుంచి వచ్చినవాడు, అంటే తిరిగి జన్మించినవాడు, దేవునిలో నుంచి వచ్చినవాడు, పుట్టినవాడు. అర్థమైందా? క్రీస్తులో నుంచి పుట్టినవాడు క్రైస్తవుడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యమును చూడలేడు. చాలామంది క్రొత్తగా జన్మించావని అడిగితే మా తాత పాస్టర్ అంటాడు. కొత్తగా జన్మించావా అంటే నేను చిన్నప్పటి నుంచే సండే స్కూల్కి వెళ్తానంటాడు. కొత్తగా జన్మించావంటే మా ఇంట్లో కూడా బైబిల్ ఉందంటాడు. ఒక ఆయన నా బండి వెనక ఎక్కాడు బొమ్మూరులో. నువ్వు మారు మనసు పొందావా అంటే నాకు తెలుసండి, మత్తయి లోక మార్క్ అంటున్నాడు. ఏంటి? మత్తయి మార్కు లోక, ఆ మూడే మాటలు తెలుసు, ఇంకేం తెలియదు బైబిల్లో. పరలోకానికి వెళ్ళిపోతాడంట. ఏంటి? పరలోకానికి వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోతావా?
భ్రమలో బ్రతకూడదు, భ్రమలో బ్రతకూడదు. సహోదరుడా, సహోదరి, రాత్రి సమయంలో భ్రమలో బ్రతుకుతున్నావా? చనిపోతే ఎక్కడికి వెళ్తావు? చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ దేవుడు ఒక భయంకరమైన మాట వాడుతున్నాడు యూదులకి. చూసారా? యూదులంటే ప్రపంచంలో శ్రేష్టమైన జాతి. వింటున్నారా? యూదులంటే ఎవరు? ప్రపంచంలోనే శ్రేష్టమైన జాతి. ఆ జాతి ప్రజల్ని దేవుడు ఒక మాట అంటున్నాడు, తట్టుకోలేని మాట అంటున్నాడు. చదవండి ఇప్పుడు. తాము యూదులమని చెప్పుకొనొచ్చు. ఏమని చెప్పుకుంటున్నారు? యూదులని చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళు ఎవరు కాదు? యూదులు కాదు. యేసు ప్రభు దగ్గరికి యోహాను సువార్త 8వ అధ్యాయంలో కొంతమంది వచ్చి, పాపము చేయవాడు పాపమునకు దాసుడని యేసుప్రభు వారు చెప్తుంటే వీళ్ళు అంటున్నారు, మేము ఎప్పుడు ఎవరికి దాసత్వం చేయలేదు అంటున్నారు. మేము స్వతంత్రులం, మేము యూదులం. చెప్పండి, మేము అబ్రహాము సంతానం అంటున్నారు ప్రియులారా. అప్పుడు యేసుప్రభు వారు మీరు అబ్రహాము సంతానం కాదు అన్నారు. వాళ్ళకు ముఖం పగిలిపోయింది. మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము నన్ను చూడాలని ఎదురు చూశాడు. అబ్రహాం కాలంలో నేను రాలేదు. అబ్రహాం కాలంలో నేను వచ్చుంటే అబ్రహాం ఎంతో సంతోషించేవాడు. మీరు నన్ను సిలువేయడానికి చూస్తున్నారు. అబ్రహాం సంతానం కాదు మీరు. యేసుప్రభు వారు ఏం చెప్పారు స్పష్టంగా? మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. చెప్పండి ఈ మాట, చెప్పాలి, అందరూ చెప్పండి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మీ తండ్రి అబ్రహాము కాదు, మీ తండ్రి సాతానుడు. యేసుప్రభు వారు చెప్పారు డైరెక్ట్గా వాళ్ళతో. నేను చెప్పే మాట కాదు. చదవండి యోహాను సువార్త 8వ అధ్యాయము 44 చదవండి అమ్మా. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చకూడదురే గాని వాడు ఆది నుండి నరహంతకుడు, సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. నువ్వు అబ్రహాము సంతానం. ఏం చెప్పుకుంటున్నావు? అబ్రహాము సంతానం. చేసేయన్ని చూపులు అపవాది సంబంధమైనవి, మాటలు అపవాది సంబంధమైనవి, క్రియలు రహస్యమైన బ్రతుకు, అక్రమైన జీవితాలు, అన్యాయము, అవినీతి, లంచగొండితనము, ఇవన్నీ నీ తండ్రి అపవాది సంబంధమైన కార్యాలే. అవన్నీ చేస్తూ నువ్వేమంటావు? నేను క్రైస్తవుడిని, నేను యూదుడిని. ఏమంటున్నావు? నేను క్రైస్తవుడిని, యూదుడిని. చచ్చిపోతే డైరెక్ట్గా నాకు ఎక్కడికి? డైరెక్ట్గా పరలోకం అంటున్నావు. అక్కడ యేసుప్రభు వారు ఏమన్నారు? మీ తండ్రి అయిన అపవాది సంబంధం. ఎంత కఠినమైన మాట. యేసుప్రభు వారు జాగ్రత్తగా స్నేహితుడు మేలు కోరి గాయము చేయను. దేవుని మాటలు వింటుంటే హృదయంలో గుచ్చుకుంటా ఉంటాయి, గాయాలు రావాలి. హృదయంలో పొడవబడ్డారు, హృదయంలో గుచ్చుకుంది. అదే సున్నతి అంటే. చెప్పండి ఏంటి? దేవుని వాక్యం వింటుంటే హృదయంలో గుచ్చుకోవడమే సున్నతి, ఆత్మ సంబంధమైన సున్నతి. పశ్చాత్తాపడటమే, సిలువ వైపు చూచి నిజమే నేను భ్రమలో బ్రతుకుతున్నాను, నేను దేవుని బిడ్డను అనుకుంటున్నాను, నేను చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాను అనుకుంటున్నాను. ఈ రాత్రిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వెర్రివాడా, వెర్రిదానా, వెర్రి ఆలోచనలు చేయబాకు. చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నీ తండ్రి అపవాది. ఎవరిష్టాన్ని, ఎవరి కోరికలు నెరవేరుస్తున్నావు? సాతాను యొక్క కోరికలను. నీవు యూదుడు అని చెప్పుకుంటున్నావు, మళ్ళీ క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు అని. యూదులు కాక అక్కడ కఠినమైన మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో యూదులని చెప్పుకుంటున్నారంట, కానీ వీళ్ళు ఎవరు కాదు? యూదులు కాదు, సాతాను సమాజపు వారు. బాబోయ్, ఎంత మాట అన్నాడు! తట్టుకోగలరు ఈ మాట? చెప్పండి, ఏం మాట అన్నారు? ఆ రోజు యోహాను సువార్త 8వ అధ్యాయంలో వాళ్ళతో
మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని అంటే దాంట్లో ఎంతమంది మారు మనసు పొంది ఉంటారు కదా. కొంతమంది ఈయన్ని ఎలాగూ సంహరించుదువా, ఇక ఎట్లా చంపాలి ఈయన్ని అని చూసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏమని మాట, యూదులు కాక వాళ్ళు యూదులని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు యూదులు. ఇశ్రాయేలు అంటే ఎవరు? శరీర సంబంధమైన ఇశ్రాయేలీలు కాదు, ఇశ్రాయేలీలు ఆత్మ సంబంధమైన వారే అని రోమాపత్రికలో 2వ అధ్యాయంలో అర్థమైందా ప్రియులారా? క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తులో తిరిగి జన్మించిన వాడు, క్రీస్తును పోలి నడుస్తున్నవాడే. ఒకవేళ ఇక్కడికి వచ్చి కూర్చొని బైబిల్ పట్టుకున్నా సరే కాదు, నువ్వు తిరిగి జన్మించాలి. అర్థమైందా? రండి. సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ. ఎవరికి ఇబ్బందులు ఈ లోకంలో? మీరు చెప్పండి. అవినీతి చేసేవాళ్ళక, మరి నీతిగా బ్రతికే వాళ్ళక ఈ లోకంలో శ్రమలు? చెప్పండి. మరి ఎక్కువగా మన దేశంలో చెప్పండి. గవర్నమెంట్ ఆఫీసులో పని ఎవరికి తొందరగా అవుతుంది? లంచం ఇచ్చేవాడికా ఇవ్వనోడికా? అందరికీ తెలిసి జగమెరిగిన సత్యం. ఎవరికి కష్టాలు? నీతిమంతులుగా అవినీతిమంతులుగా? అది సాతాను సమాజపు వలన వారి వలన నీకు కలుగు దూషణ, ఎక్కిరింతలు, హేళనలు, అవమానాలు. అయితే ప్రభు వాగ్దానం చేస్తున్నారు, ఈ సంవత్సరం క్యాలెండర్లో కూడా ఇస్తాం, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. చెప్పాలి ఈ మాట. నీ అవమానమునకు ప్రతిగా. కుటుంబాల్లో మరి వ్యతిరేకతలు అనుభవిస్తున్నావా? చుట్టూ ఉన్నవారు ఎక్కిరిస్తున్నారా, హింసిస్తున్నారా? ఆ విశ్వాసాన్ని వదులుకోమని. ఎందుకు నీకు ఈ పిచ్చి పట్టింది? సాధు సుందర్ సింగ్ని మరి ఎంతో ఆ విశ్వాసంలో నుంచి తొలగించాలని ప్రయత్నించారు ప్రియులారా. ఒకే ఒక్క నిర్ణయం తీసుకున్నాడు, నా కొరకు మరణించిన యేసయ్య కొరకు నేను మరణించాలి, అంతే. నాకు ఈ డబ్బు వద్దు, ఈ బంగారం వద్దు, మామా నీ కూతురొద్దు. నా కొరకు మరణించిన యేసయ్య కొరకు నేను మరణించాలి. మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. విశ్వాసం అంటే తేలికైంది కాదు. విశ్వాసం అంటే తేలికైంది కాదు ప్రియులారా. ఆటలాడుతున్నారు చాలామంది క్రైస్తవులు అని చెప్పు మందిరానికి వస్తూ కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మరణము వరకు నమ్మకముగా ఉండము, మరణము వచ్చినను నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సాతాను సమాజము, యేసుప్రభు వారు ఎంత మాట అన్నారండి? సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ. నువ్వు చెప్పు, నువ్వు చేస్తున్న నీ క్రియలు నీకు సాక్ష్యం ఇస్తాయి. నీ బ్రతుకు ఎట్లా ఉంది, నీ చూపులు ఎట్లా ఉన్నాయి, తలంపులు ఎట్లా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎట్లా ఉంది, నీ రహస్య జీవితం ఎట్లా ఉంది, నీ పాపాలు క్షమించబడియా, తిరిగి జన్మించినటువంటి అనుభవం ఉందా, రూపాంతర స్థితి ఉందా? లేకుండా నువ్వు మరి పాపంలో జీవిస్తా నన్ను పాపి అంటే మళ్ళీ కోపం వస్తుంది. అపవాది సంబంధం అంటే కోపం వస్తుంది. సాతాను సమాజం అని అంటే కోపం వస్తుంది ప్రియులారా. దేవుని వాక్యం అంటుంది, నేను కాదు. ఈ మాటలకి నేను లోబడ్డాను, పశ్చాత్తాపడ్డాను. ప్రభువా నన్ను క్షమించని నా హృదయం ప్రభుకి ఇచ్చాను ప్రియులారా. నేను ఎరుగుదును, ఇవన్నీ నాకు తెలుసు. తర్వాత నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో వాళ్ళు నిన్ను మహాసభలకు అప్పగిస్తారు. చూసారా ఎన్ని హింసలు, ఎన్ని హింసలు, ఎన్ని హింసలు, ఎన్ని రకాల హింసలు ప్రియులారా. చుట్టూ ఉన్న స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా ఎన్ని రకాల హింసలు, నిందలు, దోషణలు, అవమానాలు భరిస్తున్నావా? భయపడకు. నీవు పొందబో శ్రమలకు భయపడకు. నీవు పొందబో శ్రమలకు భయపడకు. పౌలు గారు ఎన్ని రకాల శ్రమలు పొందారో ప్రియులారా, మరి మనం వర్ణించలేం. తర్వాత చదువుకోండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి అనేక అవన్నీ
అవన్నిటికీ ఒక పేరు పెట్టాడు, చులకనైన శ్రమలు అన్నాడు. ఏంటి? క్షణమాత్రముండు చులకనైన శ్రమలు. చెప్పాలి ఈ మాట, క్షణమాత్రముండు చులకనైన, మొమెంటరీ, లైట్ మొమెంటరీ అఫ్లిక్షన్స్, లైట్ అండ్ మొమెంటరీ, చాలా తేలికైనవి. చీమ గుట్టినట్లు ఉందంట. పౌలు గారు చివరికి తల నరికేశారు, ఆయనది చివరికి తల నరికేశారు. పొందబో శ్రమలకు భయపడకము. చెప్పాలి, పొందబో శ్రమలకు భయపడకము, పొందబో శ్రమలకు భయపడకము. చూసారా? కొంతమందిని చెరలో కూడా వేపిస్తాడు అపవాది. అపవాది 10 దినములు నీకు శ్రమ కలుగును. 10 దినములు. ప్రియులారా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరికీ హింస. లోకముతో కాంప్రమైజ్ అయ్యే వాళ్ళకి ఏ హింసలుండో, ఏ వ్యతిరేకతలుండో, ఏమి ఇబ్బందులుండో. ప్రియులారా, లోకముతో కాంప్రమైజ్ అయిపోదామా? చచ్చిన చేప ఏం చేస్తుంది? ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటుంది. బ్రతికిన చేప అయితే ఏం చేస్తుంది? అది నీలో జీవం ఉందా లేదా అనేది నీకు నీవే ప్రశ్నించుకోవచ్చు. ప్రియులారా, కాబట్టి చూసారా, 10 దినములు నీకు శ్రమ కలుగును. 10 దినములు నీకు శ్రమ కలుగును. పొందబో శ్రమకు భయపడద్దు. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా చేయును. చూసారా ఏంటంట? నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా చేయును. ఏంటండి? చూసారా? కాబట్టి అయితే నువ్వు మరణము వచ్చినను నమ్మకముగా ఉండుము, ప్రాణాపాయం వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని ప్రభు సెలవు. కాబట్టి దేవుని కొరకు, దేవుని బిడ్డలతో మరి ప్రియులారా జీవించటానికి ఇష్టపడుతున్నామా? లోకాన్ని విడిచిపెట్టి చాలామంది లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని ప్రేమిస్తూ ఉంటారు. వాడి స్వభావం ఏంటి చెప్పండి? వాడి స్వభావం ఏంటి? వాడు బాగా గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఆదాము దగ్గరే గాలం వేశాడు వాడు. కాబట్టి ఆదాము పాపం చేసి, ఆ పాపంలోనే మనం పుట్టాము, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, పుట్టుకతోనే పాపులంగా ఉన్నాం. ప్రియులారా, అంతేకాకుండా వాడు వలవగ్గి చిక్కించుకొనుచున్నాడు. వారిని తన వలలో చిక్కించుకొని వాడు గంతులు వేయించున్నాడు. నీ చేత, నా చేత వాడు పాపం చేయించి వాడు ఏం చేయడానికి సిద్ధపడుతున్నాడు? గంతులు వేయడానికి. చెప్పండి, అది ఆకర్షిస్తాడు. వాడే నీకు లడ్డు ఇస్తా, మిఠా ఇస్తా అంటాడు. నీకు సంతోషాన్ని ఇస్తారా అబ్బా అని ఆకర్షిస్తాడు. నిన్ను పాపంలో పడగొట్టి నువ్వు గిలగిల కొట్టుకుంటా ఉంటే, ఏడుస్తూ ఉంటే వాడు గంతులేస్తూ ఉంటాడు. వీడు శాడిస్ట్. వాడెవడో శాడిస్ట్. కానీ నువ్వు వాడి మాట వింటున్నావుగా, వాడి దగ్గరికే వెళుతున్నావు కూడా, వాడి ఇష్టాన్నే నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావుగా. జాగ్రత్తగా వినండి, రాత్రిలో ఒక మాట, నీ పాపము నిన్ను పట్టుకొను. చెప్పండి, పాపము యొక్క స్వభావం ఆ మాటలో నిర్గమకాండం, సంఖ్యాకాండం 32:23లో నీ పాపము నిన్ను పట్టుకొనును అంటే అక్కడ దాంట్లో ఏమర్థమవుతుందో జాగ్రత్తగా వినండి. నీ పాపము నిన్ను పట్టుకొనును. దాంట్లో ఏం గుణం ఉంది? అది చెప్పండి మాట. పట్టుకోవడం అంటే అర్థం కావట్లా, పట్టించే గుణం ఉంది. చెప్పండి మాట, చెప్పండి మాట. అది ఎవరో కాదు నిన్ను పట్టించేది, నీ పాపమే. భర్త పాపం చేస్తుంటే భార్య పోలీసులు తీసుకెళ్ళి ఏం చేస్తుంది? పట్టించింది ఎవరో తెలుసా? భార్య కాదు, పాపం. చెప్పండి, భార్య పాపం చేస్తుంటే పోలీసులను తీసుకెళ్ళి పట్టిస్తున్నాడు. చూస్తున్నారుగా రోజు అదే పనిగా. అవునా కదా?
వాడి పాపం వీడి పాపం, వాడి పాపం వాడిని పట్టుకుంటుంది, వీడి పాపం వీడి అబ్బే మన పాపం మనల్ని ఎప్పుడు పట్టుకోదు అనుకుంటాడు. రేపు పట్టుకునేది ఎవరు? నీ పాపమే నిన్నే. చెప్పండి. వాడి వీడియో వీడి వీడియో చూస్తా ఉంటాం. రేపు పొద్దునే ఎక్కవలసింది ఎవరో? నువ్వే ఎక్కుతావు ఆ వీడియోలకి. నీ పాపము నిన్ను పట్టుకొనును. చెప్పండి ఈ మాట. నీ పాపము నిన్ను పట్టుకో. ప్రియులారా, ఏ పాపాన్నైతే ప్రేమిస్తున్నావో, ఏ అక్రమ సంబంధాన్ని అయితే ప్రేమిస్తున్నావో, దేన్ని ప్రేమిస్తున్నావో ఆ పాపమే నిన్ను పట్టిస్తుంది. సువార్తలో శక్తి ఉంది, సువార్తలో వెలుగుంది, సువార్తలో జీవం ఉంది, సువార్తలో విడుదలుంది. ప్రియులారా, విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను విమోచించేది. నీ పాపం నిన్ను పట్టుకున్నప్పుడు ఇక నిన్నెవరో విడిపించలేరు. ముందే రా. నీ పాపం పట్టుకోకముందే. ఇప్పటికే అనేక మంది పాపం పట్టుకుంది, తట్టుకోలేకపోతున్నావు. ఎట్లా బయటికి రావాలో తెలియట్లా నీకు. ప్రభువుని అడుగు. ప్రభువా, పేతురు మునిగిపోతున్నప్పుడు అడిగాడు, ప్రభువా నన్ను రక్షించు. వెంటనే చేయి చాచ. పాప కోపములో పడియున్నా నన్ను చూచి చేయి చాచి చక్కగా దరికి చేర్చితివి. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, పూర్తిగా మునిగిపోయావా, కొంచెమే మునిగిపోయావా, ఊబిలో కాలు పెట్టావా, సగం మునిగిపోయావా, ప్రభు దగ్గరికి రా. 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోయినప్పుడు దేవుడు వెతికాడు. 2 నాణేల్లో 10 నాణేల్లో 1 నాణం తప్పిపోయినప్పుడు విడిపించారు, దొరికింది. 2 కుమారుల్లో ఒకడు తప్పిపోయిన వాడు దొరికాడు. 10% 50% లేకపోతే 1% నువ్వు ఎంత చెడిపోయినా సరే ఆయన నిన్ను ప్రేమతో, ఆయన చాచిన హస్తాలతో, గాయపడిన హస్తాలతో, సిలువలో వేలాడుతున్న యేసయ్య నిన్ను పిలుస్తున్నారు. నా కుమారుడా, నీ హృదయము నాకివ్వు, నీ హృదయం నాకు. దాన్ని విడిచిరా. దాని పాపములో లోకము రేపొద్దున మిక్కటమైన వేండ్రముతో లయమైపోతుంది. ప్రియులారా, దాని యొక్క శాపములో నువ్వు పాలు పొందకుండా దాన్ని విడిచిపెట్టి రా అని ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. ప్రియులారా, చూసారా? సరే, మరి చివరిగా 2 మాటలు వినండి. మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఒకసారి మరి మిడిల్ ఈస్ట్లో ఒక 10 మంది యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్న 10 మందిని చిత్రహింసలు పెడుతున్నారు. ప్రియులారా, పెడుతున్నప్పుడు వాళ్ళని ఒక గదిలో, చల్లగా ఉన్న గది, -25 డిగ్రీలు. ఎంతండి? ఇక్కడ మీరు చూస్తున్నారు చర్చిలో +27. ఎంత? ఇక్కడ +27 డిగ్రీలు ఉంది. అర్థమైందా? ఆ గదిలో ఎంత ఉంది? మైనస్ అంటే 27 డిగ్రీలు తగ్గి మళ్ళీ ఇంకొక 25 డిగ్రీలు తగ్గి. అర్థమైందా? ఐస్ కన్నా ఇంకా 25 డిగ్రీలు చల్లగా ఉన్న గదిలో వీళ్ళను నుంచోబెట్టి వీళ్ళకి పెట్టిన అగ్ని పరీక్ష ఏంటో తెలుసా? యేసు ప్రభువుని మీరు వదిలేసేయాలి. వదిలేస్తే మీరు బయటకు వచ్చి మా అందరితో ఎంజాయ్ చేయొచ్చు, ఇదిగో ఈ మంట కాల్చుకోవచ్చు మీరు, లేకపోతే మిమ్మల్ని చంపేయటమే. చూసారా? ఇప్పటికీ జరుగుతున్నాయి, ఇంకా ఇప్పటికీ జరుగుతుంది. ఇందాక చెప్పానుగా, యువరాజులు యువరాణులే నమ్ముకుంటుంటే వాళ్ళను కూడా చంపుదామని చూస్తున్నారు. ఏంటి వాళ్ళు చేసిన నేరం? ప్రభువు నమ్ముకోవడమా? జీవితం మారటమా? అన్యాయం, అక్రమం, అవినీతిలోంచి బయటికి రావడమా నేరం? ప్రియులారా, ఇక బయట వీళ్ళు చలి కాచుకుంటున్నారు, లోపల 10 మంది వణికిపోయి ఒక్కొక్కళ్ళు చనిపోతున్నారు. ఏమవుతున్నారు? ఒక్కొక్కళ్ళు చనిపోతుంటే అక్కడ చలి కాసుకుంటున్నారు ఆ అద్దాల బయట.
చలి కాసుకుంటున్నారు. ఆళ్ళల్లో ఒకడు కనపడుతుంది, ఒక మంచి దర్శనం. వాడి కన్నులు తెరవబడిని. ఒక్కొక్కళ్ళు చనిపోతుంటే పడిపోతుంటే దేవదూతలు వచ్చి కిరీటం పెట్టుకొని తన ఆత్మని తీసుకుని వెళ్ళారు. దేవదూతలు అతనిని అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోయారు. లోకాసు వార్తలో మనం 16వ అధ్యాయంలో ఏం చదువుతాం? ఆ బీద లాజరు చనిపోయినప్పుడు ఎవరు తీసుకెళ్లారంట? దేవదూతలు తీసుకెళ్లారు. అట్లాగే దేవదూతలు వచ్చి ఆ కిరీటం పెట్టి తీసుకుని వెళ్ళటం. ఈ 10 మందికి కనపడలేదు, కానీ అక్కడ ఆ మంట దగ్గర కూర్చున్న వాడికి కనపడుతుంది. ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి ఇట్లా జరుగుతుందని. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 9 మంది చనిపోయారు, ప్రాణాలు పెట్టారు. మరణము వచ్చినను నమ్మకముగా ఉండము. ఏంటి? మరణము వచ్చినను నమ్మకముగా ఉండము. ప్రియులారా, కాబట్టి ఈ 9 మంది చనిపోయారు, వాళ్ళకి జీవ కిరీటం దొరికింది. నేను మీకు జీవ కిరీటం ఏమని అన్నారు? జీవ కిరీటం ఇచ్చేదను. కాబట్టి ఈ 10వ వాడు ఓర్చుకొని ఈ 9 మంది చచ్చిపోయారే, యేసు ప్రభు విడిపించలేదా? విశ్రాంతి పొందే దేశానికి తీసుకెళ్ళారు, నెమ్మది పొందే దేశానికి తీసుకెళ్ళారు. మన కళ్ళకి పై విషయాలే కనపడతాయి, కానీ ఆత్మీయ విషయాలు కనపట్ల. అయ్యో వీళ్ళందరూ చచ్చిపోయారు, నేను కూడా చచ్చిపోవాలా, వద్దులే అని చెప్పి పరిగెత్తుకొని బయటికి పోయాడు చలి కాసుకోవడానికి. ఇక నాకు యేసు ప్రభు వద్దు, ఈ బైబిల్ వద్దు, నేను అన్నిటినీ తీసేస్తున్నాను, నేను బయటకు వచ్చేస్తున్నానని వచ్చేసాడు. వీడి కోసం ఒక కిరీటం వచ్చింది. అది ఎవరికి కనపడుతుంది? వీడికి కనపడలే, ఈ దౌర్భాగ్యుడికి. ఎవరికి కనపడుతుంది చెప్పండి? ఆ బయట కూర్చున్న వాడికి కనపడుతుంది. అప్పుడు వాడి మనసులో చివుక్కుమంది, అరే రే 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 రే, ఎంత ఛాన్స్ కొట్టేసేవాడు, వాడు బయటికి పరిగెత్తుకొస్తున్నాడేంటి అని చెప్పి మరి వెంటనే తాను తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసు? ఆ కిరీటం నాకు కావాలని వాడు వచ్చాడు లోపలికి. మొదటివారు చెప్పండి, మొదటివారు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు. పరిగెత్తుకొని వీడు బయటికి వెళ్తే వాడు పరిగెత్తుకొని లోపలికి వచ్చాడు. నాకు కావాలి యేసయ్య, నాకు కావాలి ఈ కిరీటం, నాకు కావాలి ఈ జీవం, పరలోక రాజ్యం అని లోపలికి వచ్చాడు. ప్రియులారా, అట్లాగే ఓర్చుకున్నాడు. ఆ కిరీటం చూశారు. అందుకనే అక్కడ మీకు ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పిన, నీ కిరీటం ఎవరునూ అపహరించకుండా చూసుకో. ఏమన్నాడు? నీ కిరీటాన్ని, వీడి కిరీటం ఏమైపోయింది? వీడి కిరీటం వేరే వాడికి వెళ్ళిపోయింది. అర్థమైందా? కిరీటాన్ని పోగొట్టుకోవద్దు. అంతవరకు సహించేవారిగా, ప్రియులారా, అంతవరకు సహించేవారిగా. నేను మొట్టమొదటిలో రక్షణ పొందినప్పుడు, నేను డ్రాయింగ్ నేర్చుకుంటున్నప్పుడు నా డ్రాయింగ్ బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఇంగ్లీష్ లెటర్స్ చెక్కుకొని పెట్టుకున్నాను. హీ హూ ఎండ్యూర్స్ టు ద ఎండ్ విల్ బి సేవ్డ్. అర్థమైందండి? మత్తయి 10:22లో అంతవరకు సహించువాడే రక్షించు. ప్రభువా, నాకు అంతవరకు సహించే ఓపికను దయచేయి ప్రభువా అని అప్పటికి ఇప్పటికీ నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. చూసారా, మరణం వచ్చినను నమ్మకంగా ఉన్నారు ఆ 9 మంది. మరొకడు కూడా వచ్చి, ప్రియులారా, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. మరొక మాట చెప్తా మీకు. ఒకసారి మరి కమ్యూనిస్టు దేశంలో ప్రియులారా, ఒక పెద్ద ఆఫీసర్ని మరి అందుకని ఇందాక మనం నీ శ్రమను నేను ఎరుగుదును. చాలా చిత్రహింసలు పెట్టారు. ఈ రోజుల్లో మనం కూడా చూస్తున్నాం కదండి. చూసారా, ఈ క్రైస్తవ అధికారిని చిత్రహింసలు పెట్టి హింసించి, ఏంటి నేరం? ప్రభువుని నమ్ముకున్నందుకు. అర్థమైందా? నీతిగా బ్రతుకుతున్నందుకు, ప్రేమిస్తున్నందుకు. ప్రియులారా, అప్పుడు మరి చివరికి ఆయనకు ఒక పనిష్మెంట్ వేశారు. టాయిలెట్లు క్లీన్ చేయాలి. పెద్ద ఆఫీసర్ని తీసుకొచ్చి ఏం చేయాలంట చెప్పండి? దేనికోసం? విశ్వాసము నిమిత్తం. ప్రియులారా, టాయిలెట్లు క్లీన్ చేయాలన్నారు. సరే, టాయిలెట్లు క్లీన్ చేయడానికి ఇక ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు. ఎంత గతి పట్టింది నాకు అని చెప్పి చాలా ఓర్చుకున్నాడు. కానీ ఆ రోజు అనుకున్నాడు, ఈ రోజుతో యేసుప్రభువారు నన్ను విడిపిస్తే నేను యేసుప్రభువారిని నమ్ముకుంటాను. ఈ రోజు కూడా విడిపించకపోతే ఇంకెందుకులే ఈ విశ్వాసం కోసం నేను నిలబడటం, ఇక నా విశ్వాసాన్ని వదిలిపెట్టేద్దాంలే అనుకున్నాడంట. వింటున్నారా?
ఏడ్చుకుంటూ బాధపడతా టాయిలెట్లు క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ చేస్తుంటే అక్కడ ఒక ఇంగ్లీష్ పేపర్ కనపడింది. టాయిలెట్లో అపవిత్రంగా వాడినటువంటి ఆ పేపర్ కనపడింది. వీళ్ళకి ఇంగ్లీష్ అంటే చాలా క్రేజ్ అనమాట. దేశం పేరు మర్చిపోయాను నేను, సడన్గా నాకు గుర్తు రాలేదు. అర్థమైందా? ఇంగ్లీష్ అంటే చాలా క్రేజు. ఆ ఇంగ్లీష్ కోసం అని చెప్పి ఆ పేపర్ను శుభ్రంగా కడిగి తీసి చూస్తే రోమాపత్రిక 8వ అధ్యాయము. చెప్పండి. అంటే ఆ కమ్యూనిస్టు వాళ్ళు బైబిల్ని ఎంత అవమానపరచాలో అంత అవమానపరచడం. చూసారా? ఆ బైబిల్ కాగితాలు చింపేసి అట్లాగా వాడారు దాన్ని. చూస్తున్నాగా ఈ రోజుల్లో చాలామంది బైబిల్ని కాల్చేస్తున్నారు. ఎంతోమంది కాల్చిన వారే మారారు. భక్త సింగ్ గారు కాల్చేశాడు బైబిల్ని, ఆయన్నే దేవుడు గొప్ప భక్తుడిగా వాడుకున్నాడు. సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ని కాల్చిన ఆయన్ని దేవుడు ఘనంగా వాడుకుంటున్నాడు. ప్రియులారా, చూసారా? కాబట్టి మరి తీసి చదివితే, ఆ అధ్యాయం అంతా చదివితే, ఇదిగో ఉన్నవి కానీ రాబోవుని కానీ, ఎత్తైనను లోతైనను, మరణమైన జీవమైన, ఇక అది ఏదైనా దేవదూతలైన, ప్రధానులైన, అధికారులైనా, మరి ఉన్నవైనా రాబోని క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనలను ఏది ఎడబాప నేరదని రూఢిగా నమ్ము. ఆ పేపర్ని ముద్దు పెట్టుకొని సంతోషించి కన్నీళ్లతో ఏడ్చి, ప్రభువా ఎంత దౌర్భాగ్యం, ఈ రోజుతో నిన్ను వదిలేద్దాం అనుకున్నాను, కానీ నీవు నన్ను విడిచిపెట్టకుండా మరలా నాకు కృప చూపించావు. చూసారా? మరణం వచ్చినను మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు. షడ్రకు మెషేకు అబేద్నెగోల్ని ఎక్కడ పడేద్దాం అనుకున్నాడు? చెప్పండి. అగ్నిగుండంలో పడేద్దాం. పడేసినా పర్వాలేదు, రాజా నువ్వు పెట్టిన విగ్రహానికి మాత్రం మేము మొక్కం. చక్రవర్తులనే ప్రభు దర్శించారు, దేవుడు విడిపించలేదా? అగ్నివాసనంటకుండా అబేద్నెగోలతో నుండిన దేవా, దానియేలును సింహపు బోనులో ఆదుకొన్న నాదుడ నీవే. చూసారా? కాబట్టి షడ్రకు మెషేకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలోంచి విడిపించలేదా? దానియేలుని సింహాల బోన్లోంచి విడిపించలేదా? పేతుర్ని చెరసాల్లోంచి విడిపించలేదా? ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రంలోంచి దాటించి తీసుకురాలేదా? ప్రియులారా, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ప్రియులారా, యాకోబు 1:12 చదువుదాం ఒకసారి. యాకోబు 1:12 చివరిగా 2 మాటలు చూసి ప్రార్థన చేసుకుందాం మనం. యాకోబు 1:12 చదవండి. శోధన సహించువాడు ధన్యుడు. నీ శ్రమలు, నీ శోధనలు, ఇబ్బందులను సహిస్తే ధన్యుడు. శోధనకు నిలిచిన వాడై, అదిగో ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము ఏం దొరుకుతుంది? నువ్వు జయిస్తే నీకు జీవ కిరీటం. ఒకరోజు రాత్రి అది 87వ సంవత్సరం ఎప్పుడో నాకు గుర్తులేదు, కానీ 17 సంవత్సరాల వయసు, గుర్తులేదు, 19 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు. ఒకరోజు రాత్రి మరి పాపంలో పడిపోవలసినటువంటి పరిస్థితి. ప్రియులారా, ఇంట్లో ఎవ్వరు లేరు. చేసే పాపం అని సాతానుడు శోధిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఒక పక్కన, జయించుము, నేను నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను. ఏమన్నారు? జయించుము, జనములకు తండ్రిగా. ఒక పక్కన సాతానుడు ఏమంటున్నాడు? ఇటువంటి అవకాశం ఇంక రాదు, పాపం చేసే అని సాతానుడు మరి శోధిస్తుంటే, ఒక పక్కన దేవుని మెల్లని స్వరము, జయించుము, నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను. అప్పుడు ఆ రాత్రి చిన్న ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా జయించడానికి నీ కృపను, నీ సహాయం అనుగ్రహించని ఆయన చేతిలో పడినప్పుడు వెంటనే ఒక సహోదరుడు తలుపు కొట్టాడు, టక్ 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 అని. నాకెంత పంజరంలో నుంచి డోర్ ఓపెన్ చేసినట్లుగా
దేవుణ్ణి ఇప్పటికీ నేను స్తుతిస్తాను. మేమిద్దరం కలిసి కింద సైకిల్ తీసుకొని 25 కిలోమీటర్లు రాజమండ్రి రైల్వే క్వార్టర్స్ నుంచి బొబ్బర్లంక 25 కిలోమీటర్లు వెనక్కి తిరిగి చూడకుండా ఆ సహోదరుని వెనక్కి ఎక్కించుకొని తొక్కి ఆ బ్యారేజ్ మీద తొక్కి అక్కడ నైట్ డ్యూటీ చేస్తున్నటువంటి సహోదరుడు యేస్పాల్ బ్రదర్ ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళిపోయాం. ఉరి తప్పించుకోవాలి. ఉరి తప్పించే దేవుడు, వాడి వలలో నుంచి వాడి గాలములో నుంచి తప్పించేది ప్రభు. అర్థమైందా? జయించుము నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను. ఆయన కృపను అనుగ్రహించే దేవుడు ప్రియులారా. కాబట్టి మరి అనేక రకాల శోధనలు, మరి అనేక మంది మనల్ని హింసిస్తూ ఉంటారు, శోధిస్తూ ఉంటారు, ప్రభువుని విడిచిపెట్టమని చంపేస్తూ ఉంటారు ప్రియులారా. ఒక సేవకుడు అంటున్నాడు, ఏయ్ నువ్వు సువార్త చెప్తే నేను చంపేస్తాను అన్నాడంట. ఎదుట ఒక వ్యక్తి ఒక సేవకుడు సువార్త చెప్తుంటే ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు చెప్పండి, నువ్వు సువార్త చెప్తే నేను చంపేస్తానన్నాడు. అప్పుడు ఈ సేవకుడు అన్నాడు, నేను చేయాలనుకున్నదేదో నేను చేస్తాను, నువ్వు చేయాలనుకున్నదేదో నువ్వు చెయ్యి, దేవుడు చేయాలనుకున్నదేదో దేవుడు చేస్తాడు, తర్వాత నా పని నువ్వు చేస్తావు. చెప్పండి ఈ మాట. నేను చేయాలనుకున్నదేదో నేను చేస్తాను, నువ్వు ఏంటి చేస్తాడంట, చంపుతాన్నాడుగా. నువ్వు చంపాలనుకుంటే చంపు, నేనేం వద్దంటలేదుగా. నువ్వు చేయాలనుకున్నదేదో నువ్వు చెయ్యి, దేవుడు చేయాలనుకున్నదేదో దేవుడు చేస్తాడు, తర్వాత నేను వదిలేసిన పని నాకన్నా గొప్పగా నువ్వే చేస్తావు. ప్రియులారా, స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు సంతకం పెట్టింది ఎవరు చెప్పండి? సౌలు. స్టెఫన్ ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, ఈ నేరం వారి మీద క్షమించయ్యా, రక్షించయ్యా. ప్రియులారా, స్టెఫన్ని చంపాడు సౌలు. ఇప్పుడు దేవుళ్ళు, సౌలా నీవెందుకు నన్ను అని సౌలును రక్షించుకున్నాడు. ఇప్పుడు స్టెఫన్ వదిలిపెట్టిన పని ఎవరు చేశారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఆయన సార్వభౌముడైన దేవుడు, ఆయనకి సమస్తము సాధ్యమే. ప్రియులారా, చూసారా, ఆయనకి సమస్తము. కాబట్టి రాత్రి సమయంలో ప్రార్థన చేసుకుందాం.